వెల్కమ్ టు మై ఛానల్. బిఎస్సి డిగ్రీ ఫిఫ్త్ సెమ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 1 అయితే చూడండి. మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 1లో 29 ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. ప్రాబ్లంలో ఏమిచ్చాడు? ఎవల్యూట్ ఇంటిగ్రల్ 0 to π/4 ఇంటిగ్రల్ 0 to a sin theta ఆర్ d theta dr by root of a square minus r square. ప్రాబ్లం ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే డబుల్ ఇంటిగ్రల్స్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ ఒకసారి మీరు పోలార్ కోఆర్డినేట్స్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోగలిగితే ఫస్ట్ మీరు ఇంటిగ్రల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to π/4 ప్రాబ్లంలో ఇచ్చింది. ఇక్కడ మీకు థీటా ఇవ్వడమా, ఇక్కడ మీకు ఆర్ ఇవ్వడు. ప్రాబ్లం అనేది ఇంటిగ్రల్ 0 to π/4 ఇస్తాడు, ఇంటిగ్రల్ 0 to a sin theta ఇస్తాడు. ఇక్కడ మీరు ఎలా తీసుకోవాలి చూడండి. ఆర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి థీటా డిఆర్. ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే ప్రాబ్లంలో ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు 0 to π/4 యాంగిల్లో ప్రాబ్లం వచ్చిందంటే మీరు థీటా అయితే తీసుకోండి. ఇక్కడ మీకు ప్రాబ్లము ఇంటిగ్రల్ 0 to a sin theta యాంగిల్ కాకుండా సైన్ థీటా కాస్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్లో కనపడితే మీరు ఆర్గా తీసుకోండి. చూడండి, ఆర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ డిఆర్. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఆర్తో చేసుకోండి ఇంటూ డి థీటా. చూడండి, ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోగలిగితే ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? ఇంటిగ్రల్ f dash of x by root of f of x into dx. ఏది ఫార్ములా? 2 రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అది చూడండి ఎలా వచ్చింది ఫార్ములా. మీరు చిన్న ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంతమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఏ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. చూడండి, ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేయండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే ఏమవుతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 0 మైనస్ ఆర్ స్క్వేర్ చేస్తే -2r. అంటే ఇక్కడ నాకు ఏమి రావాలి? -2r అయితే రావాలి. -2తో ఇంటూ చేసి -1/2తో డివైడ్ చేయండి. ఎందుకు ఇలా చేస్తున్నాను? ఫార్ములా సెట్ కావడం కోసం. అర్థమవుతుంది మా ప్రాబ్లము. ఇప్పుడు మీరు ఇంటిగ్రల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to π/4 -1/2. ఏంది ఫార్ములా? ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏంది ఫార్ములా? 2 రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంతమా? ఏ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. అది
ఒకసారి మీరు లిమిట్స్ అయితే అబ్జర్వ్ చేయండి. 0 టు ఏ సైన్ థీటా ఇంటూ డి థీటా. చూడండి 2 క్యాన్సిల్. మైనస్ కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇంటిగ్రల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 టు π/4. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఆర్ ప్లేస్లో అప్పర్ లిమిట్ మైనస్ ఆర్ ప్లేస్లో లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏ స్క్వేర్ మైనస్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి మా. ఆర్ ప్లేస్లో ఏ సైన్ థీటా అంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ స్క్వేర్ ఆర్ ప్లేస్లో 0 ఇంటూ డి థీటా. అది చూడండి ఏ స్క్వేర్ కామన్ తీసుకోండి మా. మైనస్ ఇంటిగ్రల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 టు π/4 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే ఏ ఇంటూ డి థీటా. ఈ మైనస్ అనేది మొత్తాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూడండి మైనస్ ఇంటిగ్రల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 టు π/4. ఇక్కడ చూడండి రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా అమ్మా. చూడండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ ఏ ఇంటూ డి థీటా. చూడండి మైనస్ అనేది మొత్తానికని గుర్తుంచుకోవాలి. మైనస్ ఇక్కడ చూడండి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అంటే మీరు ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అంటే ఏబి హోల్ పవర్ ఎం. చూడండి ఇంటిగ్రల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 టు π/4 ఏ కాస్ థీటా మైనస్ ఏ ఇంటూ డి థీటా. చూడండి మైనస్ మైనస్ లోపలికి మల్టిప్లై చేసుకోండి మా. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 టు π/4 ఏ కాస్ థీటా ఇంటూ డి థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 టు π/4 ఇంటూ ఏ ఇంటూ డి థీటా. కాన్స్టెంట్ వాల్యూస్ బయట రాసుకోండి మా. మైనస్ ఏ ఇంటిగ్రల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 టు π/4 కాస్ థీటా ఇంటూ డి థీటా. ఏ కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇంటిగ్రల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 టు π/4 1 ఇంటూ డి థీటా. చూడండి
మైనస్ ఏ కాస్ టీటా అని చేస్తే ఇంటిగ్రేషన్ మా సైన్ టీటా లిమిట్స్ 0 టు π/4 ప్లస్ ఏ 1 చేస్తే టీటా లిమిట్స్ 0 టు π/4 మైనస్ ఏ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మా అంటే sin 45 మైనస్ అప్పర్ లిమిట్ sin π/4 మైనస్ sin 0 ప్లస్ ఏ ఆఫ్ టీటా ప్లేస్లో π/4 మైనస్ లోయర్ లిమిట్ 0 మైనస్ ఏ ఆఫ్ sin 45 1/√2 sin 0 0 ప్లస్ ఏ π/4 చూడండి మైనస్ a/√2 ప్లస్ ఏ π/4 ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి ఏ π/4 మైనస్ a/√2 ఏ కామన్ తీసుకోండి మా π/4 మైనస్ 1/√2 మీరు ఇలా కనుక చేస్తే డబుల్ ఇంటిగ్రల్స్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ మా 29 ప్రాబ్లం అయితే చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి థ్యాంక్ యూ.